వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీరు సుఖియా త్యాగం, కృష్ణుడి అద్భుతం అనే కథ వినండి. చిన్ని కృష్ణుడు వెన్న, చక్కెర మిఠాయిలతో పాటు తీపి మరియు రసాలూరే పండ్లను తినడానికి ఇష్టపడతాడు. సుఖియా అనే పండ్ల వ్యాపారి రోజూ గోకులం వీధుల్లో పండ్లు అమ్మేందుకు వెళ్ళేది. ఒకరోజు ఆమె పండ్ల బుట్టతో కృష్ణుడి ఇంటి ముందుకు చేరుకుంది. ఆమె అలసిపోయి కూర్చొని, ఉదయం నుండి సాయంత్రం వరకు నా ఒక్క పండు కూడా అమ్మలేదు, ఇంట్లో పిడికెడు గింజలు కూడా లేవు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటూ చిన్ని కృష్ణ ఇంటి ముందు కూర్చుంది. కృష్ణుడు అక్కడ ఆడుకుంటున్నాడు. సుఖియా మాటలు విని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఈ తీపి పండ్లను కూడా నాకు తినిపించు, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. నేను మీకు పండ్లు ఇస్తాను, కానీ మీరు వాటి కోసం ఏదైనా చెల్లించాలి. ఈ పండ్లకు బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి, సుఖియా చెప్పింది. అవును, అలాగే, వెంటనే తెస్తాను అంటూ కృష్ణుడు ఇంట్లోకి వెళ్ళాడు. గోధుమలను ఒక కుండలో ఉంచారు. కృష్ణుడు తన 2 పిడికిళ్లలో గోధుమ గింజలను నింపుకుని పండ్ల వ్యాపారికి ఇవ్వడానికి వెళ్ళాడు. అతని చిన్న పిడికిలి నుండి గోధుమ గింజలు పడి దారిలో చెల్లాచెదురుగా పడ్డాయి. అతను సుఖియాను చేరుకునే సమయానికి అతని పిడికిలిలో 4 గోధుమ గింజలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదిగో అమ్మా, నేను ధర తెచ్చాను అన్నాడు చిన్ని కృష్ణ. అరే, ఇది ఏమిటి? కేవలం 4 గింజలు, సుఖియా చెప్పింది. అయితే నేను కొన్ని గింజలు తెచ్చాను అన్నాడు చిన్ని కృష్ణ. నీ వెనుక చూడు, నువ్వు గింజలన్నీ జారవిడిచావు. రండి, పర్వాలేదు, ఈ పండ్లన్నీ ఇక్కడికి తీసుకురండి అన్నది పండ్ల విక్రేత సుఖియా. తనకి ప్రతిఫలం లభించకపోయినా కృష్ణుని ఆకలి తీర్చడం అవసరమని సుఖియా భావించింది. అందుచేత ఆమె తన ఫలాలన్నీ కృష్ణుడికి ఇచ్చింది. ఇంటికి చేరుకోగానే తన బుట్ట మొత్తం వజ్రాలు, ముత్యాలతో నిండి ఉండడం చూసింది. పండ్ల విక్రేత కృష్ణుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. అయితే పిల్లలు, పండ్లు అమ్మే సుఖియా నిస్వార్థంగా, అంటే ఏ కోరిక లేకుండా తన పండ్లన్నీ కృష్ణుడికి ఎలా ఇచ్చిందో చూశారా? అదేవిధంగా మనం కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పూర్తి నిజాయితీతో మన పనిని చేయాలి. మీరు ఈ కథ విన్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.